కానీ ఈ మధ్య మన కాశ్మీర్ సంఘటన తర్వాత ప్రతి ఒక్కళ్ళు దేశం గురించి దేశభక్తి గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇంకా మన సోషల్ మీడియాలో అయితే కొంతమంది విపరీతంగా అసలు నరనరాలు పొంగిపోయేటట్టు, రోమాలు నిక్కబొడుచుకునేటట్టు, రక్తం పరుగులు పెట్టేటట్టు, కండరాలు బిగిసిపోయేటట్టు దేశభక్తి గురించి చాలా అద్భుతమైన ప్రసంగాలు, అద్భుతమైన పోస్టులు పెట్టారు. ముఖ్యంగా మన రాజకీయ నాయకులైతే అసలు ఇంకేముంది, మేము చిటికేసి అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ని దుమ్ము చేసేస్తాం, మొత్తం నామరూపాలు లేకుండా చేస్తాం, భస్మం చేస్తాం అన్నట్టుగా మాట్లాడారు. వాస్తవంగా ప్రతి సామాన్యుడు కోరుకుంటూ కూడా అదే. ఈ సమస్యని సంవత్సరాల తరబడి సాగదీయకుండా సాధ్యమైనంత వరకు మరొకసారి ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా శాశ్వత పరిష్కారం, అది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా, ఇది అందరూ కోరుకునేదే. వ్యక్తపరచడంలో తేడా ఉన్న ప్రతి సామాన్యుడికి ఇదే కోరుకుంది. కానీ ఇక్కడ అర్థం కాని ఏంటంటే దేశం గురించి, దేశభక్తి గురించి, మన సనాతన ధర్మ గురించి అద్భుతంగా మాట్లాడి మన ధర్మం చాలా గొప్పదని చెప్పేవాళ్ళు మన దేశభక్తి కోసం విపరీతంగా రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలుపెట్టి చివరికి కార్పొరేట్ వరకు తీసుకుంటే అసలు ఎంతమంది ఎంపీల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, మినిస్టర్ పిల్లలు, లేదా ఇంకా ముఖ్యమంత్రుల పిల్లలు, ప్రధానమంత్రుల పిల్లలు ఆర్మీలో ఉన్నారు? దేశ రక్షణ కోసం ఎంతమంది మీ కుటుంబం నుంచి వెళ్తున్నారు? అసలు ఇది సామాన్యుడు ఎందుకు ఆలోచించట్లేదు? మాట్లాడితే మెడలు గోకేసుకోనో, తొడలు కొట్టేసుకోనో, లేకపోతే రంగుల జెండాలు చేతితో పట్టుకొని నాటకాల రాయుళ్లాగా రకరకాల పోజులు ఇచ్చి ఈ దేశానికి మేమే కరెక్ట్గా నిజమైన వారసులు, మా వల్ల మాత్రమే ఈ దేశ రక్షణ జరుగుతుంది, మా వల్ల మాత్రమే ఈ దేశం సురక్షితంగా ఉందని చెప్పుకునే నాయకుల పిల్లలు ఎందుకు యుద్ధం చేయడానికి రెడీగా లేరు? ఎందుకు ఆర్మీలో లేరు? ఎందుకు ఎయిర్ ఫోర్స్లో లేరు? ఎందుకు నేవీలో లేరు? ఎందుకంటే వాళ్ళు ఇలాంటి ఆశలతో ఉన్న వాళ్ళని ఈ దేశభక్తి ముసుగులో దేశభక్తి రెచ్చగొట్టి అధికారం చేపట్టి తరతరాలుగా వాళ్ళే అధికారంలో ఉంటూ వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకుంటూ కావాల్సినంత కాదు, కావాల్సిన దానికంటే 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ సంపాదించుకొని వాళ్ళ అనునయులకి, వాళ్ళ బంధువులకి కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటూ ఒక పక్కన ధనబలం, 2 అధికార బలంతో మిగతా వాళ్ళని మూర్ఖులను చేస్తూ, ఫూల్స్ని చేస్తూ ఈ దేశభక్తి అనగా వాస్తవానికి అప్పటికి ఇప్పటికీ దేశభక్తి ఉన్నది సామాన్యుల్లోనే. యుద్ధంలోకి వెళుతుంది ఎవరు? మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ పిల్లలే. రిచ్ వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రం వెళ్ళేది. ఒక పక్కన వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని, బంధువుల్ని అందరూ వదిలేసి అక్కడ దేశాని కోసం ప్రాణాలు ఒడ్డడానికి రెడీ అయ్యేది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి ఎప్పుడు అధికారం రానిరు. ఏదో నామమాత్రానికి ఎవరో ఒకళ్ళు ఏదైనా సంఘటన జరిగినప్పుడు ₹1,00,000 10 లక్షలు ఇచ్చి చేదులుపుకొని అస్సలు దేశ రక్షణ గురించి పట్టించుకోకుండా ఉండేది మన రాజకీయ నాయకులు మాత్రమే. మరి అటువంటి వాళ్ళని అర్థం చేసుకోకుండా దేశభక్తి కోసం విపరీతంగా ప్రసంగాలు ఇస్తున్నప్పుడు ఒక్కడైనా లేచి నిలబడి, బాబు దేశం గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, ప్రజాసేవ కోసమే వచ్చారు కదా, మీరు ప్రజలు రక్షించడానికి కోసమే కదా మీరు ఉన్నది, ప్రజల క్షేమమే మీ యొక్క మానసిక ఉద్దేశం కదా, మరి అలాంటప్పుడు మీ పిల్లలు ఎందుకండి యుద్ధంలోకి వెళ్ళే ఆర్మీలో కానీ కనీసం ఆర్మీ బోర్డర్ దాకా ఎందుకు వెళ్ళలేదండి, ఆ 3 వింగ్స్లో ఎందుకు లేరని ఎవరు అడగట్లా. వాళ్ళేమో చక్కగా ఫారెన్లో విపరీతమైన ఎంజాయ్ చేస్తూ క్లబ్బుల్లో గడుపుతూ హ్యాపీగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోనో, యూఎస్లోనో, యూకేలో చదువుతుంటారు. మనమేమో దేశభక్తితో పేరు కొట్టుకొని ఎవడన్నా కొంచెం విమర్శిస్తూ కాదు, చిన్నగా ప్రశ్నిస్తే, ఎవడన్నా క్వశ్చన్ వేస్తే వాడిని అమ్మనాభూతులు తిడుతూ కనీసం మనుషులు అన్న సంస్కారం మర్చిపోయి ఇలా చేస్తున్నారు. ఎంతకాలం అండి, ఇంకా ఎంతకాలం జనాలు ఈ మూర్ఖత్వంలో ఉండాలి? ఒక్కసారి ఆలోచించండి.